7లో నెక్స్ట్ టాపిక్ చూద్దాం. ఓ జిల్లా అభివృద్ధిలో కలెక్టర్ పాత్ర కీలకంగా ఉంటుంది. అధికార యంత్రాంగాన్ని నడిపించడమే కాదు, పరిపాలనని సమర్థవంతంగా నిర్వహించినప్పుడే ఆ జిల్లా రూపురేఖలు మారతాయి. కలెక్టర్ అంటే ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధి. మరి తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్లు పనితీరు ఎలా ఉంది? ప్రజా సమస్యల పరిష్కారంలో ఆయన ఎలా వ్యవహరిస్తున్నారు? జిల్లా అభివృద్ధిలో ఆయన పాత్ర ఏంటి? ఐఏఎస్ వెంకటేశ్వర్లు తిరుపతి కలెక్టర్ గా ఏడాది క్రితం బాధ్యతలు చేపట్టారు. అంతకు ముందు హెల్త్ డైరెక్టర్, వైద్య విధాన పరిషత్ కమిషనర్ గాను సేవలందించారు. చిత్తూరు జాయింట్ కలెక్టర్ గాను పనిచేశారు. ఈయన కంటే ముందు అక్కడ పనిచేసిన ఇద్దరు కలెక్టర్లను వివాదాలు చుట్టుముట్టడంతో వారిని ఎన్నికల కమిషన్ బదిలీ చేసింది. దాంతో తిరుపతి కలెక్టర్ అంటే ఓ వివాదాస్పద పోస్టుగా మారిపోయింది. ఈ పరిస్థితుల్లో వచ్చిన ఐఏఎస్ వెంకటేశ్వర్లు ఇక్కడి పరిస్థితులకు సెట్ అయ్యేందుకు కొంత టైం పట్టింది. పనితీరు ఎలా ఉంది? కొత్తగా ఏర్పడిన తిరుపతి జిల్లాను అభివృద్ధి దిశలో నడిపించేందుకు కలెక్టర్ వెంకటేశ్వర్లు కృషి చేస్తున్నారు. అయితే నెల్లూరు నుంచి తిరుపతి జిల్లాకు బదిలీ అయిన గూడూరు, వెంకటగిరి, సోళ్లూరుపేట నియోజకవర్గాల్లో భూసేకరణ సమస్యగా మారింది. క్రెస్ సిటీకి సంబంధించి భూసేకరణ ఆగిపోయింది. గతంలో 6 వరుసల రోడ్డుకు సంబంధించి రైతులకు పరిహారం అందేలా చేశారు. జిల్లా వ్యాప్తంగా రోడ్లు, సంక్షేమ హాస్టళ్లలో మరమ్మతులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. తిరుపతి మదనపల్లి రూట్లోని బాకారాపేట అటవీ ప్రాంతంలో రోడ్ కోసం అటవీ శాఖ అనుమతులు తీసుకొచ్చారు. తిరుపతి చెన్నై రోడ్లో 20 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న ఫ్లైఓవర్ పూర్తి చేయించారు. తిరుపతిలో 22A భూములపై సర్వే చేయించి అర్హులైన వారి భూములను 22A నుంచి తొలగించేశారు. TDR బాండ్స్ విషయంలోనూ అర్హులకు న్యాయం చేశారు. కబ్జాదారులపై ల్యాండ్ గ్రాబింగ్ కేసులకు సిఫారసు చేసి కఠినంగా ఉంటాననే సిగ్నల్స్ పంపారు. పేదల సమస్యలు, భూ వ్యవహారాల పట్ల ప్రభుత్వ సిబ్బంది వ్యవహరించాల్సిన తీరుపైన మార్గనిర్దేశం చేశారు. ఆగిపోయిన రైల్వే ప్రాజెక్టుల్లో కదలిక వచ్చేలా కృషి చేశారు. నడికుడి, శ్రీకాళహస్తి ప్రాజెక్టుకు సంబంధించి 460 ఎకరాల భూసేకరణ చేశారు. పాకాల, తిరుపతి డబ్లింగ్ పనులపైన దృష్టి పెట్టారు. రేణిగుంట బైపాస్ పనులు మొదలయ్యేందుకు తగిన చర్యలు తీసుకున్నారు. దీనివల్ల 40 నిమిషాల జర్నీ టైం ఆదా అవుతుందని రైల్వే వర్గాలు చెప్తున్నాయి. తూకివాగం బ్రిడ్జ్ పనుల్ని కూడా పూర్తి చేయించారు. ఇక కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన P4 కు కలెక్టర్ వెంకటేశ్వర్లే మార్గదర్శకాలను ఎంపిక చేశారు. పైలట్ ప్రాజెక్టుగా నారావారిపల్లికి సంబంధించిన 10 గ్రామాల్లో బంగారు కుటుంబాలను ఎంపిక చేసి వారికి కావాల్సిన సాయం అందజేస్తున్నారు. ఇక కలెక్టర్ వైఖరిని కొందరు అధికారులు అలుసుగా తీసుకుని పనులు సకాలంలో చేయటం లేదనే విమర్శలున్నాయి. ముఖ్యంగా క్షేత్రస్థాయి సిబ్బంది పట్ల కఠినంగా వ్యవహరించడం లేదని చెప్తున్నారు. మరింత వేగంగా జిల్లా యంత్రాంగాన్ని నడిపించాలనే చర్చ జరుగుతోంది. కలెక్టర్ గా చేపట్టిన వినూత్న కార్యక్రమాలేంటి? పూర్తిగా పాలనపైనే దృష్టి పెట్టిన కలెక్టర్ సొంతంగా ఎలాంటి వినూత్న కార్యక్రమాలు చేపట్టనట్లు తెలుస్తోంది. ప్రజలతో సత్సంబంధాలు ఎలా ఉన్నాయి? కలెక్టర్ వెంకటేశ్వర్లు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. వాళ్ల సమస్యల్ని ఓపిగ్గా విని వాటికి వీలైనంత త్వరగా పరిష్కారం చూపుతున్నారు. క్షేత్రస్థాయి పర్యటనలతో జనంతో నేరుగా ఇంటరాక్ట్ అవుతున్నారు. తరచుగా ఏదో ఒక మండలంలో పర్యటిస్తూ ప్రజల ఇబ్బందుల్ని, అవసరాలను తెలుసుకుంటున్నారు. ప్రజా ప్రతినిధులు వచ్చినప్పుడు వారికి కూడా సమయం కేటాయించి వారి వినతుల్ని, సూచనల్ని తీసుకుంటున్నారనే చర్చ జరుగుతోంది. ఫైళ్ల క్లియరెన్స్ ఎలా ఉంది? జిల్లాలో ఎక్కువగా భూ వివాదాలు పరిష్కారం కావటం లేదనే చర్చ జరుగుతోంది. ఇనాం భూములతో పాటు తిరుపతి నగరంలో 22A కింద ఉన్న భూ వివాదాల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ చూపాలనే చర్చ జరుగుతోంది. జిల్లాలో చెరువులు ఆక్రమణకు గురికాకుండా చర్యలు చేపట్టాలంటున్నారు. తిరుపతిలో బిచ్చగాళ్ల సంఖ్యని తగ్గించడంపైన దృష్టి పెట్టాలని జనం కోరుతున్నారు. తిరుపతి నగరంలో ప్రభుత్వ డిగ్రీ, ఇంటర్ కాలేజీలు లేవని వాటి ఏర్పాటుకు కృషి చేయాలని కోరుతున్నారు. సమర్థవంతమైన పాలన అందించేందుకు, అభివృద్ధి కార్యక్రమాల్లో జాప్యం జరగకుండా ఉండేందుకు వెంటనే అనుమతులు ఇస్తున్నారనే చర్చ జరుగుతోంది. ఓవరాల్ గా కలెక్టర్ రేటింగ్. కలెక్టర్ పనితీరు 4/5, వినూత్న కార్యక్రమాలు 1/5, ప్రజలతో సత్సంబంధాలు 3/5, ఫైళ్ల క్లియరెన్స్ 3/5.
తిరుపతి జిల్లాలో కలెక్టర్గా పనిచేయటం అంటే కత్తి మీద సాము లాంటిదనే చర్చ ఉంది. ఓవైపు వీవీఐపీల తాకిడి, మరోవైపు సీఎం సొంత జిల్లా కావటంతో పాలనా వ్యవహారాల్లో మరింత శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. అలాంటి చోట వివాదాలకు తావు లేకుండా కింది స్థాయి ఉద్యోగుల్ని, ప్రజా ప్రతినిధుల్ని సమన్వయం చేసుకుంటూ ముందుకెళుతున్నారు కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్లు.